రాయలవారి కళ. శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు నిద్రలో ఒక కల కన్నారు. ఆ కలలో ఆయనకొక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ ఉంది. 1,00,000 దీపాల కాంతితో చాలా అద్భుతంగా అందంగా ఉంది. ఆ తర్వాత రోజు సభలో రాజుగారు ఇలా అన్నారు, నేను నిజంగా ఎంత అద్భుతమైన కల కన్నాను. ఆకాశంలో తేలుతున్న భవనం 1,00,000 దీపాల కాంతితో మెరుస్తుంది. ఆహా, అది నిజంగానే చాలా అద్భుతమైన కల మహారాజా. కానీ అలాంటి భవనాన్ని కట్టడం సాధ్యమా అని నా అనుమానం. నేను నా కళని సాధ్యం చేయాలనుకుంటున్నాను. ఎవరైతే నాకు అలాంటి భవనాన్ని కట్టి నాకు ఇస్తారో వాళ్ళకి నేను 1,00,000 బంగారు నాణ్యాలు బహుమతిగా ప్రకటిస్తున్నాను. కానీ మహారాజా, గాలిలో తేలే భవనం ఎలా కడతాం? అది అసాధ్యం కదా. అప్పుడు రాయలవారు కోపంతో, నాకదంతా తెలియదు. నాకు నా కళ నిజం కావాలి, లేదంటే మీరెవరూ నాకు కనిపించకండి. రాయలవారు అలా అనడంతో విన్నవారంతా నిర్కాంతపోయారు. ఎన్ని రోజులు గడిచినా శ్రీకృష్ణదేవరాయలు ఆ కళని మరవలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత సభలో ఒక వృద్ధుడు ప్రవేశిస్తాడు. వృద్ధుడు మహారాజుతో, మహారాజా, నాకు అన్యాయం జరిగింది. దయచేసి మీరే నాకు న్యాయం చెయ్యండి. మీకు ఏ అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పండి. మేము మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. నా దగ్గర 100 నాణ్యాలుండేవి మహారాజా. అవి దొంగలించబడ్డాయి. దొంగ ఎవరో నాకు తెలుసు. దయచేసి నాకు నా నాణ్యాలను తిరిగి ఇప్పించండి మహారాజా. ఎవరు ఎక్కడ దొంగిలించారో నిర్భయంగా చెప్పండి. అవి దొంగిలిచ్చింది మీరే మహారాజా. గృహలో ఉండే మాట్లాడుతున్నారా? నేను మీ నాణ్యాలను దొంగిలించడం ఏంటి? అప్పుడు వృద్ధుడు, నిన్న రాత్రి మీరు నా కలలోకి వచ్చారు. ఆ కలలో నా నాణ్యాలను దొంగిలిచ్చారు అని అంటాడు. అలా వృద్ధుడు చెప్పిన మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ వెటకారం? కలలో జరిగిన దాన్ని నిజమనుకుంటున్నావా? అప్పుడు తెనాలి రాముడు మెల్లగా ముసుగు తీసి, నన్ను క్షమించండి మహారాజా. తెనాలి రామ, అది నువ్వేనా? అవును మహారాజా, మీకు కలలో కనిపించిన భవనం నిజం చేయడం ఎంత కష్టమో దాన్ని మీకు చూపించాలనే నేను ఇలా చేశాను. నన్ను క్షమించండి. అప్పుడు రాయలవారు నవ్వుతూ, బేష్, బాగా నేర్పించావు తెనాలి రామ. నిజంగా నీ తెలివి అమోఘమయ్యా. ఇలా తన తెలివితో తెనాలి రామకృష్ణుడు రాయలవారికి ఒక మంచి గుణపాఠం నేర్పించాడు. పిల్లలు, దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కళలు నిజమవ్వాలంటే కష్టపడి సాధించాలే కానీ కేవలం ఊహలతో కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి లోలాల్యాండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ నైట్.